నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు ఇస్తాను. ఆ మాట మనకి ఎంత స్వీట్ గా ఉంటదంటే, కొంతమంది యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని చిత్తం కోసం కనిపెట్టాల్సింది పోయి, దేవుని చిత్తం కోసం ప్రోకలాడాల్సింది పోయి, వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి ఉద్దేశాలకు అనుగుణంగా ఎవరినో సెలెక్ట్ చేసేసుకుంటారు. ఎవరి మీద దృష్టి పడుతుంది, ఎవరినో ప్రేమించడం మొదలు పెడతారు. ఇప్పుడు అలా ప్రేమించిన తర్వాత వాళ్ళు చేసే ప్రార్థన అంటే, ప్రభువా నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నువ్వు మాకేం చేయాలా? సహకరించాలా. నువ్వు సహకరిస్తేనే గాని సేవకులు కూడా మాకేం చేయరు, సహకరించరు. అందును బట్టి నువ్వు అప్రూవ్ చేసాయి. ఆ తర్వాత సేవకులు అంటావా, వాళ్ళు ఏదో విధంగా దేవుడు మాకు రాత్రి కనబడి మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్టుగా, తెల్లగా మాకోటి కనబడి మేమిద్దరం ఉన్నట్టుగా అని ఏదోటి చెప్పేసామంటే, పాస్టర్ గారు కూడా ఇది దేవుని చిత్తం అని గ్రహించి వాళ్ళు కూడా ఏం చేస్తారు, పెళ్లిళ్ళు చేసేస్తారు. ఒకవేళ చేయలేదంటే ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేద్దాం, ఇంట్లోంచి వెళ్ళిపోతానని తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తే పరువు పోద్దని ఆలోచనలో వాళ్ళు కూడా, అవునమ్మా రాత్రి కూడా మేము కూడా చూసాం, తెల్లగా మాకు కూడా కనబడింది, గోడ తెల్లగా కనబడబోతే ఎలా కనబడుతుంది, ఆమె గోడ వైపు చూసిందంటే తెల్లగా ఉంది, అందును బట్టి ఇది దేవుని చిత్తమేనమ్మా అని చెప్పి ఇంక వాళ్ళిద్దరిని కలిపేయడం తల్లిదండ్రులు. ఆ తర్వాత సేవకుల దగ్గరికి వచ్చి ఇది అనేసరికి కొంతమంది సేవకులు ఫోన్లో ఇంకా వాళ్ళ జీవితాలు ఏదో కడదామన్న ఆలోచనలో వాళ్ళు ఏదో చిన్న విషయంలో కాంప్రమైజ్ సహకరించడం, ఇలా వారికి కావలసినవి ముందుగానే నిర్ణయం చేసుకుని ఇది నాకు కావాలని వారి మనసు చెప్పినట్టుగా నమ్మేసి అలాంటి కోరికలు కోరి అందరూ అప్రూవ్ చేసేయాలన్న ఆలోచనలో కొంతమంది ఉంటారు. దేవుడు కొన్నిసార్లు అలాంటివి కూడా అప్రూవ్ చేస్తాడన్నంత మాత్రాన దేవుని చిత్తంలో ఉన్నట్టుగా పర్ఫెక్ట్ విల్ అండ్ పర్మిసివ్ విల్ అని 2 రకాల చిత్తాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కొన్నిసార్లు నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలంటే దేవుడు ఓకే తీసుకో అంటాడు. కానీ ఆ తర్వాత జరిగే పర్యవసానాలు కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు చాలా మంది అలా తమ సొంత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతున్నవారు. Download ShareChat.